తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో 3 రోజులుగా కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. పైగా శిలాతోరణం వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్ కూడా భక్తులతో కిక్కిరిసి కనిపిస్తోంది. మరోవైపు వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తుల దర్శనం కల్పించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదటి 3 రోజులు అంటే ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 24 లక్షల మందికి పైగా భక్తులు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 1,89,000 మంది భక్తులకు టోకెన్లు జారీ చేశారు. ఇక జనవరి 2 నుంచి 7 రోజుల పాటు టికెట్ లేని భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి నేరుగా సర్వదర్శనాలకు అవకాశం కల్పించనుంది టీటీడీ. తిరుమల వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్. భక్తులు టీటీడీ సూచనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలన్నారు. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనల నేపథ్యంలోనే టోకెన్ల జారీలో మార్పులు చేసినట్లు చెప్పారు.